ఇప్పుడు ఒకటండి ఈ పేపర్ మిల్ ఇండస్ట్రీ బంగూర్స్ మార్వాడీస్. ఆ మార్వాడీస్ని ఫోన్లో సంభాషణలో ఏ రకంగా బెదిరించాడో మనకు కనబడింది. ఆ పేపర్ మిల్ ఇండస్ట్రీ ఉంచాలా లేకపోతే దాన్ని మూసేయాలా, అసలు నాకు ఒకటి అర్థం కావట్లే. ఈ రకమైన హై హ్యాండెడ్నెస్ ఎక్కడి నుంచి వస్తుంది? వేల కోట్ల రూపాయలు 70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పేపర్ మిల్ ఇండస్ట్రీని ఉంచాలా మూసేయాలా అనే పదాలు మాట్లాడగలుగుతారా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ రకంగా హై హ్యాండెడ్నెస్ కనబడుతుంది? మార్వాడీ గాడు ఆ ప్రమోటర్ని ఏ రకంగా తిడతా ఉన్నాడు, అదే రకంగా కార్మిక నాయకుడిని ఆ, ఏ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నాడు. నీకు శిక్ష ఉంటుంది, నీ ఇల్లు ఎక్కడ ఉందో కనుక్కున్నాను అంటే ఏ రకంగా వీళ్ళు ప్రవర్తించే తీరు. ఈయన పేరు ఆదిరెడ్డి అప్పారావు కాదు, బ్లాక్మెయిల్ అప్పారావు. గతంలో కూడా ఇదే వాలంటీర్ మహిళని కూడా వాలంటీర్ మహిళని కూడా నీ సంగతి చూస్తాను, నీ అంతు చూస్తాను అని బెదిరించిన సందర్భం. ఆ వాయిస్ రికార్డు కూడా వినిపించాము. ఇప్పుడు ఇది కూడా ప్రజల ముందు పెడతా ఉన్నాం. ఒకసారి అవగాహన చేసుకోమని ప్రజలను కోరుతా ఉన్నాం. అంటే ఈ మధ్య లోకేష్ ఒక మాట అన్నారు, జగన్ ఉంటే ఎవరు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రారని చెప్పని. మరి ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం గురించి ఏమన్నా? ఇప్పుడు ఒకటండి, నేను ఇందాక ప్రెస్ మీట్లో కూడా క్లియర్ మెన్షన్ చేశాను. గతంలో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఏ రకంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ రకంగా గ్రోత్ రేట్ ఉంది, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది. గతంలో 11th 12th ప్లేస్లో ఉంటే పెర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే టైంకి 8th ప్లేస్లో ఉంది. సో ఈ రకంగా ప్రతి ఇండస్ట్రీస్ గ్రోత్ రేట్, ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి హై లెవెల్లో ఉన్నప్పుడు ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అని అడుగుతా ఉన్నా. ఇదే లోకేష్ గారు మరి తెలివి తక్కువగా మాట్లాడుతున్నాడు, మరి ఏంటో నాకు తెలియదు. కానీ బాండ్ పేపర్ మీద రాసిమ్మన్నారు. ఏంటి బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చేది? ఇప్పుడు బెదిరింపులు ఎవరు చేస్తూ ఉన్నారు? మీ ప్రభుత్వంలో ఒక ఇండస్ట్రీని డైరెక్ట్గా బెదిరింపులు చేసిన ఫోన్ ఫుటేజ్ మనకి క్లియర్గా బయట పెట్టాము. 16 కోట్ల రూపాయలు పన్ను కట్టాలంటున్నాడు. ఎవరికి పన్ను కట్టాలి? ఆయనకి పన్ను కట్టాలా అని అడుగుతున్నా. అంటే ఈ రకంగా ఇండస్ట్రీస్ని బెదిరించే కార్యక్రమము వీళ్ళ ప్రభుత్వంలో జరుగుతుంది తప్పితే మా ప్రభుత్వంలో కాదు. 3 రోజుల క్రితం ఆదిరెడ్డి అప్పారావు ఎక్స్ఎంపీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ, ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆ నాన్నగారు నాకు ఫోన్ చేశారు. చేసి ఏ రకంగా బెదిరించారో ఇందాక మీరు వీడియో డిస్ప్లే చేశారు. అని ఏంటంటే ప్రెస్ మీట్లు పెట్టాం, అంతా అధికార పక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసే అరాచకాలన్నీ కూడా ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది. దానికి మనసులో పెట్టుకొని ఏ రకంగా బెదిరిస్తావు, నీకు శిక్ష ఉంటుంది, నీకు పనిష్మెంట్ ఉంటుంది, మమ్మల్ని కామెంట్ చేసావు కనుక మీ ఇల్లు ఎక్కడో తెలుసుకున్నాం. మా ఇల్లు అక్కడ రాజమండ్రిలో ప్రజలందరికీ తెలుసు, అది ఎక్కడ ఉందో మళ్ళీ తెలుసుకొని ఏదో టెర్రరిస్ట్ లాగా ఇప్పుడు ఈ రకంగా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఏ రకంగా కక్ష తీర్చుకుంటున్నారు మాపై అనేది ఇక క్లియర్ కట్గా కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇప్పుడు మేము చేసాం లాస్ట్ టైం అగ్రిమెంటు, నేను నా ద్వారా చేసాం 2019లో. అది మీ హయాంలో అయినట్టు చెప్పుకుంటున్నారు అబద్ధ ప్రచారాలతోటి. మళ్ళీ తర్వాత 6,000 రూపాయలు పెంచుదామని భరత్ గారు మేము ఒప్పిస్తే దాన్ని మళ్ళీ బ్రేక్ చేసి మీ నెల రోజులు ఎలక్షన్ ముందు వచ్చి తండ్రి కొడుకులు ఇదే ఆదిరెడ్డి అప్పారావు ఇదే ఆదిరెడ్డి వాసు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే వచ్చి మేము 10,000 చేస్తామంటే కార్మికులందరూ కూడా 6,000 తక్కువ కదా 10,000 ఎక్కువ కదా అని దాన్ని నమ్మి మీకు చేస్తే నెల రోజుల్లో చేస్తానన్నా ఇప్పుడు 7 నెలలు అయింది. ఇప్పుడు వచ్చి అగ్రిమెంట్ చేయలేదు. మొన్నేమో స్ట్రైక్ చేస్తే మీరు ఆలస్యం చేస్తున్నారని దాన్ని కూడా మోడీ గారు వస్తున్నారని చెప్పి దాన్ని కూడా లిఫ్ట్ చేసి మేనేజ్మెంట్ లాకౌట్ చేసుకుంది. దాన్ని కూడా లిఫ్ట్ చేసి ఇమ్మీడియట్గా రన్ చేశారు. ఓ సీఎం గారు దగ్గర కమిటీ వేసాం, ఆ రకంగా అబద్ధాలు చెప్పి లిఫ్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా మీరు ఎంతసేపు అబద్ధాలు చెప్పి రాష్ట్రంలో ఎలాగైతే మీరు సూపర్ 6 అమలు చేస్తానని వచ్చారు, అధికారంలోకి వచ్చారు, ఇక్కడ కూడా రాజమండ్రి ప్రజలకి ఏదో చేస్తారంటే రాజమండ్రి ఇసుకంతా తరలించుకొని అవినీతి తప్ప మీరు చేసింది ప్రజలకు ఒక్క పని కూడా మంచి పని కూడా చేయలేదు.